మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ప్రేమించి ఆదరించి కృప చూపి గడిచిన 9 మాసములు ప్రభు కాచి కాపాడి భద్రతను క్షేమాన్ని దయచేసి ఇదిగో ఈ 10వ మాసాన్ని ప్రభువు మనందరికీ ఇచ్చి ఉన్నారు. ప్రియులరా, మునుపు ప్రభువు కొరకు చేయలేని కార్యములు జరిగించి ప్రభువు ద్వారా దివ్యమైన కృపను అడిగిన వాటి కంటెను ఊహించిన వాటి కంటెను అత్యధికమైన కృపను మనము స్వతంత్రించుకొందుము గాక. ఆమెన్. నేటి దినాన మొదటి బుధవారం అభిషేక స్వస్థత ఆరాధన మనకు మందిరములో ఏర్పరచబడినది. దైవ సేవకురాలు అన్న సిస్టర్ గారు, అలాగనే షారా సిస్టర్ గారు మన మధ్యలోనికి రానయ్యున్నారు. కనుక సంగమ అందరం సిద్ధపడి ప్రభు నామానికి ఆరాధన స్థలంలో ఏకీభవించి ప్రభువును గొప్ప చేసి దైవ దీవెనలు పొందుదుముగాక. ఆమేన్. ఈ దినాన వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము నిర్గమాకాండము 37వ అధ్యాయం 1 నుండి దగ్గరగా 5 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 5వ వచనం, మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చొనిపేను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దివ్యమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మను బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం సమృద్ధి చేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా అందరికీ తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యములో నుండి దేవుని మందసము అని పిలువబడిన మందసానికి మోయుటకు కలిగిన మోతకర్రలను గూర్చి మనము జ్ఞాపకం చేసుకునబోతున్నాం. ప్రియులారా, ఈరోజు అంశం క్రొత్త పద్ధతులు మనకు వద్దు. చాలా సింపుల్గా ఉంది కదా. క్రొత్త పద్ధతులు మనకొద్దు. ప్రియులారా, ఈ పద్ధతి అని ఎందుకన్నానంటే ముందుగా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని పోతున్నాం. బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని చేశారు. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్క 2 ఉంగరాలు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరాలను ఉన్నట్లుగా ఆ భాగాన్ని మనం చూస్తున్నాం. 4 కాళ్లకు వాటిని తగిలించి మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించారు. మందసాన్ని మోయడానికి దాని ప్రక్కల మీద ఉంగరాలను ఉంచి ఆ ఉంగరాలలో ఈ మోతకర్రలను ఉంచారట. అంటే ఇప్పుడు మందసాన్ని మోయాలి అంటే తప్పకుండా ఆ మోతకర్రల చేతనే అది మోయించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎప్పుడైతే ఈ మందసము మోతకర్రల చేత ఒక మనుషుడు మోస్తున్నాడో దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, ప్రభావము అనేది ఆ మందసం మీద ఉంటుంది కనుక ఆ దేవుని సన్నిధిని వారు అనుభవించిపోతున్నారు. అయితే పులేరా, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఉంగరాలలో ఈ మోతకర్రలు చొనిపెను అనగా అందులో ఉంచిననుంది. అంటే ఉంగరము అనేది
బంగారము చేత చేయబడినది. బంగారం అనేది దైవజనుడు పేతురు గారు ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. అంటే మందసమునకు ఈ ఉంగరం ఉన్నది. మందసములో అది పెట్టారు. అంటే మందసమునకు మోయుటకు కర్రల చేత మోయించబడ్డకున్నది. ఈ బంగారపు ఉంగరములో కర్రలున్నాయి. కర్రల చేత మందసాన్ని మోయాలి. అంటే ఉంగరము బంగారం అన్నాము. ఈ ఉంగరము ప్రేమకు చిహ్నంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు తప్పిపోయిన కుమారుని సందర్భంలో తండ్రి తన కుమారుడికి తన ప్రేమను వ్యక్తం చేయించు ఇచ్చినది ఉంగరమే కదా. ఉంగరం ప్రేమకు గుర్తుగా ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ ఉంగరములో కర్రలు ఉన్నాయి, వాటిని తీయకూడదు. అంటే ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన ఒక విశ్వాసి, దేవుని కలిగిన ఒక దైవజనుడు తన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ప్రేమలోనే నిలిచి ఉండాలి. ఆ ఉంగరములో నుండి కర్రను తీయలేదు. అంటే దీని అర్థం ఏంటి పిల్లరా? అంటే ఒకరోజు ప్రేమ కలిగి ఉండి ఒకరోజు ప్రేమను పోగొట్టుకోమని కాదు దాని ఉద్దేశం. ఒకసారి ఉంగరములోనికి ఆ కర్రను చొరిపిన తర్వాత మందసము ఎక్కడికి వెళితే అక్కడ వరకు ఈ కర్రలు మోయించబడే తర్వాత ఆ ఉంగరాల్లోనూ ఉంటాయి. మరలో కొంతకాలం ఉంచి కొంతకాలం తీసేది కాదు. ఈరోజు దేవుని యందు మనకు కలిగిన ప్రేమ వేసవికాలం ఒకలాగా, శీతాకాలం ఒకలాగా, వర్షాకాలం ఒకలాగా భక్తి మారకూడదు. యోదయాలో శేషించిన జనాంగము క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించినది. అంటే వేరు అనేది క్రిందికి లోతుకు వెళుతూనే ఉంటుంది పిల్లారా. మొక్క పైకి ఎదుగుతూనే ఉంటుంది. అలాగే ప్రభువునందున్నటువంటి ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమలో దినదినము వర్ధిల్లుతూనే ఉండాలి. సంఘములో విశ్వాసికి మధ్య, సంఘానికి సేవకునికి మధ్య, కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య, ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ అనేది పెరుగుతూనే ఉండాలి తప్ప ప్రేమ తరగకూడదు. ప్రేమ తరిగిందంటే అర్థం ఏంటి తెలుసా? ఉంగరములో ఉన్న కర్రలు బయటకు వచ్చేసాయని అర్థం. నా దేవుని పిల్లరా, తల్లి తండ్రి మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఎవరి మధ్యన ప్రేమ అనేది పెరగాలి. ఒకవేళ ప్రేమ పెరగకుండా నీ మీద ఎదుటి వ్యక్తికి ప్రేమ పెరగట్లేదని బహుశా నీ ప్రవర్తనలు ఎక్కడో తేడా ఉందని అర్థం. విధానంలో ఎక్కడో ఇటువైపు నుంచో మార్పు జరుగుతుందని అర్థం. దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమను కలిగి మనం ఉండాలి. దైవజనుడైన పౌలు సంఘానికి రాసిన పత్రికలో ఇవి మూడు నిలుచును అని మాట్లాడుతూ చివరికి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటారు. కనుక ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం. ఇక 2 మన పద్ధతి అని చెప్పాను పిల్లరా. మందసం అనేది ఉంగరాలలో ఆ కర్రలు మందసములోనే ఉండి ఆ మందసము కర్రల చేత మోయించబడాలి. దేవుని వాక్యంలో సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం ప్రియులరా మరి 3 నుండి 7 వరకు ఉన్న వచనాలను చూసినట్లయితే దావీదు మహారాజైన తరువాత దేవుని యొక్క మందసాన్ని ఒక చోటు నుండి మరో చోటకి తీసుకొస్తున్నాడు. అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారు? వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహ్యోయును క్రొత్త బండిని తోలిరి. నిజానికి మందసం భుజాల మీద మోయబడాలి, కానీ వీళ్ళు ఏం చేశారు? ఒక క్రొత్త పద్ధతిని స్టార్ట్ చేశారు. ఈరోజు విశ్వాసులు క్రొత్త పద్ధతులే, సేవలో దైవజనులు క్రొత్త పద్ధతులే. పిల్లరా, ఎవరికి వాళ్ళు కాలానికి అనుగుణంగా ట్రెండింగ్ మార్చడానికి చూస్తున్నారు. నిజమే, ట్రెండింగ్ మార్చు, కానీ ఉపదేశాన్ని మర్చిపోవద్దు, పునాదిని మర్చిపోవద్దు, ప్రేమను మర్చిపోవద్దు, విశ్వాసాన్ని మర్చిపోవద్దు, భక్తిని మర్చిపోవద్దు, మోకాళ్ళ ప్రార్థన మర్చిపోవద్దు, ఉపవాసాన్ని మర్చిపోవద్దు, పరిశుద్ధతను మర్చిపోవద్దు, సాక్ష్యాన్ని మర్చిపోవద్దు, సంఘాన్ని మర్చిపోవద్దు. ప్రేమను కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక క్రొత్త పద్ధతిని కనుగొన్న దావీదు బండి మీద ఎక్కించి దాన్ని తీసుకొస్తుంటే అక్కడ ఉజ్జియా అనబడినటువంటి వ్యక్తి
చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు చనిపోయాడు అక్కడ? క్రొత్త పద్ధతులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో మహిమ ఉండవలసిన చోట మరణం సంభవించింది. దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో పిల్లరా ప్రజలకు చేరువవుటకు ఏదైనా ఒక విధానాన్ని చూచి మరింతగా సువార్తను విస్తరింపచేయడం తప్పు కాదు పిల్లరా. కానీ ఆ సువార్త కొరకు ప్రయాసపడకుండా సులువైన మార్గాన్ని ఎన్నుకొని సేవలో క్రొత్త పద్ధతులను, విశ్వాసంలో క్రొత్త పద్ధతులను, అలాగే చేయాలా భక్తి, ఇలా చేయకూడదంటూ ఈ న్యూ ట్రెండింగ్కి అలవాటు పడిన విశ్వాసులు పిల్లరా క్రొత్త పద్ధతులను, క్రొత్త ఆచారాలను స్థాపించి దేవుని ఉన్నతమైన కృపకు దూరమైపోతూ వస్తున్నారు. మనం అలాగున ఉండకూడదు ఆత్మీయులారా. మన ఆధ్యాత్మిక జీవితాల్లో భుజస్కంధాల మీద మోయబడేటువంటి దేవుని మందసం భుజాల మీదనే మోయబడాలి. ఈరోజు దేవుని మందిరానికి వెళుతున్నటువంటి వారు ఎంతమంది యథార్థంగా దేవుని వాక్యానమైన బైబిల్ చేతపట్టుకెళ్తున్నారంటే పిల్లరా ఎంతోమంది దానికి దూరంగా ఉంటున్నారు. నేను వారిని విమర్శించడం కాదు, ఒక్క మాట చెప్తాను. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యం అనబడిన బైబిల్ చేతిలో ఉండడానికి మోసుకు వెళ్ళడానికి కొందరు అంటారు సెల్ ఫోన్లో ఉందండి అంటారు, కొందరు అంటారు అదిగో నాకు వాక్యం అంతా గుర్తుందండి అంటారు. ప్రియులారా ఆత్మీయులారా విందాం. అంటే వీళ్ళ జీవితంలో సెల్ ఫోన్కి ఇచ్చిన ప్రాధాన్యత బైబిల్ వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు. ఇది చూడండి, ఇది కొత్త పద్ధతి కాదా? ఇది క్రొత్త పద్ధతి కాదా? దేవుని వాక్యం సజీవమైన సెల్ ఫోన్లో కూడా దేవుని వాక్యమే, పవిత్రమే కాదంటలేదు. కానీ నువ్వు సెల్ ఫోన్లో చూస్తుండగానే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనబడిన వాటిలో ఏదో మెసేజ్ రాగానే నీ మనసు అటు వెళ్ళిపోతుంది. కానీ దేవుని వాక్యం అనడు బైబిల్ చదివినప్పుడు నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతిందో. నా దేవుని పిల్లరా, ఇది వక్రీకరించి మాట్లాడడం కాదు, విమర్శించి మాట్లాడడం కాదు. వాక్యమే. దేవుని వాక్యమైన దేవుడు భుజస్కంధాల మీదనే మోయబడాల, బండ్ల చేత మోయించబడకూడదు. ఇది క్రొత్త పద్ధతిని స్టార్ట్ చేస్తే మహిమ ఉండవలసిన చోట మరణం వచ్చింది. కనుక నా దేవుని పిల్లరా, మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఎవరినో చూసి మనము ఆత్మీయతను పోగొట్టుకొనక పరిశుద్ధమైన పునాది మీద అంతకంతకు కట్టబడి కృపనొందుదుముగాక. ఆమెన్. తండ్రి దేవ స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందండి. ఈ నెలంతటిపై మీ కృప మా అందరి మీద ఉండునుగాక. నెలంతటిపై మీ సన్నిధి తోడై ఉండునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.